జూనియర్ ఎన్టీఆర్‌ను ఢీకొట్టే మొగాడు ఇంకా పుట్టలేదు అంటూ విజయశాంతి సంచలనమైన కామెంట్స్. విజయశాంతి ఇలాంటి కామెంట్స్ చేసేసరికి ఇప్పుడు మాత్రం ఈ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారుతూ ఉన్నాయట. విజయశాంతి గురించి తెలిసిందే కదా! ఆమె మాత్రం మల్టీ స్టారర్‌గా మాత్రమే కాకుండా అందరిని కూడా ఎంతగానో ఆకట్టుకుంది. సూపర్ లేడీగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి విజయశాంతి గారు ఇప్పుడు ఏకంగా రాజకీయ భవిష్యత్తు కోసం తన యొక్క లైఫ్‌ని కూడా రిస్క్‌లో తీసిందని చెప్పాలి. ఎందుకనంటే పిల్లల్ని కంటే ఎక్కడ రాజకీయానికి అడ్డొస్తుందో అని చెప్పేసి కేవలం ప్రజా సంక్షేమం కోసం మాత్రమే ఆమె ఎంతో అద్భుతంగా రాజకీయంలోకి చేరడం అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే అలాంటి విజయశాంతి గారు ఇప్పుడు మాత్రం ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట. మరి ఆమె మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి వస్తాడు అంటే కొంతమంది మాత్రం అనూహ్యంగా ఆయనకి రాజకీయం తెలీదు అంటూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కానీ ఇది ఎంతవరకు సబబు? జూనియర్ ఎన్టీఆర్‌ని మించే మగాడు ఇంతవరకు పుట్టలేదని నా అభిప్రాయం. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఆలోచన, తన యొక్క అద్భుతమైన ఆలోచన విధానం అన్నీ కూడా నాకు చాలా ఇష్టం. అందులోని నాకు అన్నీ బాగా తెలుసు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏకంగా రాజకీయ రంగంలోకి దిగితే ఇక అతనికి అడ్డే లేదు అంటూ విజయశాంతి చెప్పుకొస్తుందట. అది మాత్రమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాడు. రాజకీయం రంగంలో ఇలా ఒకే తలతో ఉండేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి ఎన్టీఆర్ ఒకవేళ టీడీపీ పార్టీలోకి దిగితే ఇక ఈ పార్టీ మాత్రం ఖచ్చితంగా నైపుణ్యం వస్తుంది అంటూ విజయశాంతి గారు చెప్పుకొచ్చారట.